హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ నరీ యూట్యూబ్ ఛానల్ అండి. అందరికీ నమస్కారం. సో ఇవాళ రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయిన స్ట్రీట్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. చాలా ఈజీగా సింపుల్గా మన ఇంట్లో ఏవైతే వెజిటేబుల్స్ ఉంటాయో వాటితోనే ఎలా చేసుకోవాలి టేస్టీగా చూసేద్దామా. చూసే ముందు మన ఛానల్ని ఇప్పుడు దాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంకా ఏమాత్రం ఆలస్యం లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ముందుగా స్టవ్ ఆన్ చేసేసి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అనేది వేసుకుందామండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా జీరాని యాడ్ చేద్దాము. జీరా కూడా హీట్ అయిపోయిందండి. అలాగే ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ అలాగే ఆనియన్ని యాడ్ చేసేసుకొని ఒకసారి గరిటెతో మిక్స్ చేద్దాము. నేనైతే 2 ఆనియన్స్ అనేది సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే 3 చిల్లీస్ని పొడుగ్గా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు వాటిల్లోకి 2 రెమ్మల కరివేపాకుని కూడా యాడ్ చేసేసి ఒకసారి గరిటెతో మంచిగా కలిపెట్టేసేద్దాము. ఆనియన్స్ హీట్ అయిపోయాయండి. ఇప్పుడు వాటిల్లోకి స్పైసెస్ అనేది యాడ్ చేసేసుకుందాము. ముందుగా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసేసాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ మిక్స్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 1/2 టేబుల్ స్పూన్ కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు పసుపుని. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ సోయా సాస్ని కూడా యాడ్ చేసుకుందాము. కనిపిస్తుందా అండి? ఇంకొకసారి క్లియర్గా చూపిస్తున్నాను. కనిపిస్తుందా? సో ఇప్పుడు దాన్ని యాడ్ చేసుకుందాము. తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ అయ్యేలాగా గరిటెతో మంచిగా కలపండి. మనం వాటిల్లోకి ఎగ్స్ బ్రేక్ చేసుకుందాము. నేనైతే 4 ఎగ్స్ తీసుకున్నానండి. మీకు ఎన్ని కావాలో దానికి తగినంతగా మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మంచిగా గరిటెతో మంచిగా మిక్స్ అయ్యేలాగా కలబెట్టేసేద్దామండి. ఎగ్స్ అంతా ఒకసారి కదా ఈ విధంగా రావాలండి. సో మనం ఇప్పుడు ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా ఇప్పుడు యాడ్ చేద్దాము. యాడ్ చేసుకున్న తర్వాత ఆ రైస్కి మొత్తం బుజ్జి పట్టేలాగా మంచిగా గరిటెతో మిక్స్ చేయండి. చూసారు కదా, మనకి ఎంతో టేస్టీ అయిన స్ట్రీట్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. అంతేనండి. ఇప్పుడు స్టవ్ కట్టేసి మూత పెట్టేసుకుంటే ఫినిష్. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ అనేది మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. మీకు ఏదైనా డిఫరెంట్గా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్లో ట్యాగ్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. చూసారు కదా ఇవాళ రెసిపీ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.